ఒక మనిషి వాళ్ళు చేసే పనులకు ఎప్పుడైతే గుర్తింపు వస్తుందో అప్పుడే వాళ్ళు చేసే పనులకు సార్థకత దొరికినట్టుగా. సో అలాంటి గుర్తింపే నాకు ఈరోజు అయితే వచ్చింది. మన హిందూ దేవాలయాల ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నా కంటెంట్ ఓన్లీ టెంపుల్స్ గురించి ఎక్స్ప్లోర్ చేయడము. బట్ మన కర్మ ఏమంటే డివోషనల్కి ఎవరు ఎంకరేజ్ చేయరు. నాన్ వెజ్ తినడం వాళ్ళని కానీ, ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళని కానీ, లేదా వల్గర్గా మాట్లాడే వాళ్ళని, వల్గర్ వీడియోస్ చేసే దాంట్లకు ఉన్నంత ఎంకరేజ్మెంట్ డివోషనల్ పరంగా మంచి విషయాలకైతే ఉండదు ఆల్మోస్ట్. బట్ మన కర్మ ఏమంటే వల్గర్గా వీడియోస్ చేసే వాళ్ళ వీడియోస్ కింద కామెంట్స్లో పోయి వాళ్ళని తిడతారు. ఇలా ఎందుకు చేస్తారు మీరు, ఇలా ఇంత వల్గర్గా ఎందుకు అని వాళ్ళని తిడతారు. మంచిగా చేసే వాళ్ళ వీడియోస్ అసలు యూట్యూబ్ ఎవరికి రికమెండే చేయదు. అంత క్రిటికల్ కండిషన్లో కూడా నేను పట్టు వదలని విక్రమార్కుడిలాగా వీడియోస్ చేస్తూనే ఉన్నాను. ఫైనలీ నాకు ఒక గుర్తింపు దొరికింది.